యూదులకి సంబంధించి రాశాడు. దేవుని యొక్క రారాజు ఆయన ఈ భూలోకంలో ఎలా యతిస్తాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది అనేసి మత్తయి యూదులకి ప్రోత్సాహకరమైనటువంటి సువార్తని అందించాడు. మార్కు తన జీవితంలో దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన ఎలాంటి శ్రమల గుండా నడిపించబడతాడు, ఆ రారాజు వస్తాడు, ఆయన ఎలాంటి స్థితిలో శ్రమలు పాలవుతాడు, ఆ శ్రమలలో మనకి ఎలాంటి విజయాన్ని ఇస్తాడు అన్న దాని గురించి వివరించాడు. ఈ లూకా ఒక వైద్యుడు. ఆయన చెమట రక్తపు బిందువలే మారినట్లుగా, ఆయన హై బీపీకి గురైనట్లుగా ఒక వైద్యుని రకంగా మరి వివరించినట్లుగా ఒక వైద్య బృందానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ లూకా భక్తుడున్నాడు. యోహాను తన జీవితంలో క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా ఉంటుందో, క్రీస్తు ప్రేమని వివరించగలిగాడు. ఇది 4 సువార్తల యొక్క వివరణ. ఇక్కడ మనము లూకా సువార్తని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. లూకా ఎవరని చెప్పాను? ఒక వైద్యుడు. అయితే క్రీస్తు ప్రభువుల వారి యొక్క శ్రమ, రాజు యొక్క ప్రేమ, దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అన్న దాని గురించి, క్రీస్తు సువార్త గురించినటువంటి వివరణ చాలా క్లుప్తంగా వివరించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా షార్ట్ కట్ మెథడ్లో దేవుని యొక్క సువార్తని పరిశుద్ధాత్మ ప్రేరేపణలో వివరించగలిగేటువంటి శక్తిని లూకా భక్తుడికి ప్రభు ఇచ్చాడు. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్తా ఉన్నాము. ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో కొన్ని విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడు. ఆయన ఒక ప్రాంతం గుండా వెళుతున్నట్లు, ఆయన సముద్ర తీరాన నిలిచి ఉండినట్లు, జనసమూహానికి వాక్యాన్ని ప్రకటిస్తున్నట్లు, అనేకులు ఆయన ఎద్దుకు వస్తున్నట్లు, ఆయన యొక్క దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తన హృదయంలో నుంచి, దేవుని యొక్క మాటలని, ఆయన నోట్ల నుంచి వచ్చేటువంటి మాటలని, ఆయన యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో స్వస్థత, రోగం నుంచి విడుదల, అనారోగ్య పరిస్థితుల వారికి ఆరోగ్యం, అనేక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను ప్రభువు ఆయా ప్రాంతాల్లో గలిలయ, సమరయ, యూదయ, అక్కడ ఉన్నటువంటి చుట్టూ యెరూషలేం పట్టణం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రచురపరుచుకుంటూ, ప్రత్యక్షపరుచుకుంటూ వస్తున్నటువంటి దినాలలో ఒక గెరాసేనటువంటి ప్రాంతం యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. వచ్చి ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అనేకులు దేవుని యొక్క చెంతకి వస్తున్నప్పుడు వారికి ఏ అవసరత ఉందో దాన్ని తీర్చుకుంటూ ప్రభువు ముందుకు కొనసాగించబడతా ఉన్నాడు. అయితే ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో 2 వ్యక్తులు కనిపిస్తారు. ఆ తర్వాత ఒకే వ్యక్తి కనిపిస్తాడు. ఆ తర్వాత శ్రమ గురించి ఉంటుంది, ఆ తర్వాత ప్రయాస గురించి ఉంటుంది. ఇక్కడ చాలా వివరణ బాగుంటుంది. లూకా భక్తుడు చాలా నిక్షిప్తంగా వివరించాడు అన్నమాట. మొట్టమొదటిగా జనసమూహం గురించి వివరిస్తాడు, రెండవదిగా ధోనిల గురించి వివరిస్తాడు, మూడవదిగా అక్కడ జీవితం యొక్క ప్రయాస ఎలా ఉంటుందో చూపించాడు, మన యొక్క జీవిత వ్యక్తిత్వం లోతునకు భక్తి వెళ్తే ఎలా ఉంటుందో చూపించాడు, నిజమైనటువంటి భక్తి ఏంటో చూపించగలిగాడు, నిజమైన ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందో చూపించాడు, దేవుని యొక్క పాదముల చెంత ఎలా ప్రలాపించాలో ఒక వ్యక్తిని ప్రభువు చూపించాడు. అయితే లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకునే ముందు లూకా సువార్త 4వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. 54వ పేజీలో ఉంటుంది క్రొత్త నిబంధన గ్రంథం. ప్రతి ఒక్కరూ బైబిల్ ఉన్నవారు తప్పకుండా తీసి చూసి గమనించగలరని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. లూకా సువార్త 4:42. చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఇంతవరకు మీ సన్నిధిలో పాటల ద్వారా స్తుతించడానికి, సాక్ష్యముల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని స్వామి సంఘమైన మాకు మీ యొక్క కృపా బాహుల్యం ద్వారా అనుగ్రహించిన విధానం బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, మీ యొక్క కృప ద్వారా తండ్రి మేము వాక్యంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం.
తండ్రి, నిలబడుతున్న మీ ప్రియ దాసుని మీరు బలపరచండి. మీ పరిచర్యకు నోట మీ యొక్క శక్తుల మాటల నుంచి నడిపించండి. మా జీవితానికి దేవ, మా సంఘానికి, మా ఆధ్యాత్మికటువంటి జీవితానికి ఏ కొరత అయినదో, ఏది అవసరమైనదో గుర్తిరిన తండ్రివి మీరైనారు ప్రభువ. పరమందు మీరు ఏదైతే తలంచున్నారో దేవా, మీ బిడ్డను నిలబెట్టి మీరే సిద్ధింపచేసి నడిపించి మహిమ తెచ్చుకోండి. దేవా, మీ కృప ద్వారా ఈ వాక్యానికి వ్యతిరేకం పనిచేయాలని చూస్తున్న ప్రతి సాతాను, అంధకార, చీకటి ప్రభావ శక్తులు మీ నామలో గర్దించి లయపరచండి. మా జీవితాలకి దేవా ఆసక్తి కలిగినటువంటి దేవా, మీ కృప ద్వారా నడిపించబడేటువంటి వ్యక్తిత్వంతో నడిపించబడేందుకు సహాయం చేయండి. దేవా, మీ కృపగల హస్తంనకు మా ప్రాణాత్మ శరీరదేహాన్ని అప్పగించుకొని మీరు నడిపించండి. ఈ వాక్యానికి దేవా నిర్లక్ష్యపు ఆత్మను తొలగించి మీలో ఆసక్తి కలిగి వాక్యాన్ని విని అలా నడుచుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో, ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. ఉదయమున ఎవరు అరణ్య ప్రదేశమునకు వెళ్ళారండి? ఉదయమున ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళాడంట. ఆయన ఎవరు? ఆయన ఎవరు? మనసులో చెప్పుకుంటున్నారు, ఓపెన్ అవ్వండి, ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారని మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉదయమున, ఉదయం అంటే ఎప్పుడై ఉండొచ్చు? ఉదయం, ఎర్లీ మార్నింగ్, ఉదయాన్న యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళాడంట. అసలు ఎందుకు వెళ్ళాడు ఆయన? ఆయన గలిలయ ప్రాంతంలో ఉన్నాడు, కపెర్నహూములో. ఆయన అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్యకారం జరిగించుకుంటూ వెళుతున్నటువంటి సందర్భంలో జనసమూహంలో ఆయన యొద్దకు వస్తూ ఆయనతో నడవాలని, ఆయనతో జీవించాలని, అనేక అద్భుతాలు చూడాలని, స్వస్థత కార్యాలు చూడాలని క్రీస్తు ప్రభుల దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆయన ఉదయకాలమునే లేచి ఆయన రెడీ అయ్యి, అక్కడ ఏముందంటే బయలుదేరి అని ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బయలుదేరేటువంటి విధానం కనుక చూస్తే ఉదయకాలమున ఒక ప్రాంతానికి, అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు, బయలుదేరి వెళ్ళాడంట. ఇక్కడ మనం చూస్తే మనం ఎక్కడికి బయలుదేరి వెళుతూ ఉన్నాం? ఉదయం నుంచి సాయంత్రం దాకా సర్వసాధారణంగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారేమో ఉదయాన్నే బయలుదేరి అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళిపోయాడంటండి. ఇప్పుడు మనం ఉదయాన్నే బయలుదేరి ఎక్కడికి వెళ్తాం సర్వసాధారణంగా? ఎక్కడికి బారు? ఇంటికాడ ఉంటారు మీరు. నేనైతే నా ఉద్యోగ స్థానానికి వెళ్తా. మీరు మీకే పనులు అయితే ఉంటాయో ఆ స్థలానికి వెళతారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారేమో ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళి ఉండొచ్చు? జనసమూహము ఆయన యొద్దకి విస్తృతంగా వస్తూ ఉన్నారు. ఆయన ఒక ప్రాంతంలోనికి వస్తే జనాభా ఎక్కువ, జనసాంద్రత ఎక్కువ, ఆయన చుట్టుముట్టేస్తున్నారు. ఆయన మీద పడుచు లేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన యొక్క అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగేటువంటి 43వ వచనంలో చూద్దాం. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే నేను ఇతర పట్టణంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలనని, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాడు. అక్కడికి జనసమూహము వచ్చేశారు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను దేవుని రాజ్య సువార్తని ప్రకటించే నిమిత్తమై నేను పంపబడ్డానని క్రీస్తు ప్రభువే తన నోటి నుండి ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి మాట ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్య సువార్త ప్రకటించే నిమిత్తమై పంపబడ్డాడు అని ప్రభువు చెబుతున్నాడు. అయితే మన వ్యక్తిగత జీవితాల్లో దేనికోసం పంపబడుతున్నాం? ఈ లోకానికి దేనికోసం పంపబడ్డాం? రోజంతట్లో దేనికోసం మన జీవిత యొక్క ప్రయాసలు దేనికి ముందు కొనసాగించబడుతూ ఉన్నాయి? మొట్టమొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకి మీ మనసులో మీకే ఒక ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్ని మీ ముందు పెట్టుకోండి. అరే, యేసుక్రీస్తు ప్రభుల వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూరాజులకు అధిపతి అయినటువంటి రారాజు ఆయన పరమును వీడి ఈ భూలోకానికి దిగి వచ్చిన తర్వాత
ఆయన దేవాతి దేవుడై ఉండి దేవునితో ఉండవలసినటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చిన తర్వాత, యతించిన తర్వాత ఆయన మానవుని స్వరూపము ధరించుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేనికి పంపబడ్డాడంట? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని రాజ్య సువార్తని ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పంపబడ్డాడు. సరే, ఇక్కడ మనం దేనికి పంపబడ్డాం? పరలోకమందు ఉన్నటువంటి మనము ఈ భూమి మీదకి పంపబడ్డాం. ఎందుకు పంపబడ్డాం మీరు చెప్పండి ఒకసారి. ఎందుకని ఈ యొక్క వరిగొండ ప్రాంతంలో మన యొక్క జీవితం, కొంతమందికి చిన్న వయసు ఉంది, మధ్యతరగతి వారు ఉన్నారు, వృద్ధు వారు ఉన్నారు, కొంతమంది నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది మేలుకున్న వారు ఉన్నారు, కొంతమంది వింటున్న వారు ఉన్నారు, కొంతమంది వినుకుంటూ ఉన్నవారు ఉన్నారు. ఏ విధము చేతనైనా సరే దేవుని మందిరంలోనికి కూర్చున్న మన జీవితాలలో దేని నిమిత్తము పంపబడ్డాం? ప్రశ్న వేసుకోండి. మొట్టమొదటిగా దేవుని రాజ్య సువార్తని ప్రకటించడానికి పంపబడ్డాడు. నా జీవితాల్లో దేనికి పంపబడతా ఉన్నాం? మనం ఏమంటాం? అయ్యా, ఉదయాన్నే యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్య ప్రాంతానికి వెళితే నా ఉద్యోగ నిమిత్తమై నేను పని చేసుకోవడానికి, నా ఉద్యోగ స్థలానికో ఏదో ఒక పని చేసుకోవడానికి ఉదయాన్నే ఇంట్లో పనో, బయట పనో, మరి లోకంలో ఉన్నటువంటి మన ఉద్యోగంలో పనో ఏదో ఒక పనిని చేసుకుంటాం. అయితే మన జీవితాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే, పని చేసుకుంటున్నటువంటి స్థలంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమో అరణ్య ప్రదేశానికి వెళ్ళి జన సమూహానికి చెప్తున్నాడు, నేను ఎందుకు పంపబడ్డాను, ఎందుకు ఈ యొక్క భూలోకంలోనికి వచ్చాను, ఎత్తించబడ్డాను, నిర్మించబడ్డాను, నడిపించబడుతున్నానయ్యా అనేసి అంటే దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటించడానికి పంపబడ్డాడంట. మరి మనం దేనికి పంపబడుతున్నాం? కుటుంబ పోషణ నిమిత్తమే అంతవరకేనా? మన కుటుంబాన్ని కట్టుకునే అంతవరకేనా? ఏదో మన జీవితంలో పుట్టాం, పెరుగుతున్నాం, జీవిస్తున్నాం, తిన్నాం, పడుకున్నాం, తెల్లారింది, తిన్నాం, పడుకున్నాం, తెల్లారింది, పని చేసుకుంటున్నాం, ఇది వరకేనా దేవుడు మనల్ని పంపించిన పర్పస్, ఉద్దేశం, సంకల్పం, ప్రణాళిక? ఆయన దేనికోసం పంపించాడయ్యా అనేసి అంటే, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ నా కోసం నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేస్తున్నటువంటి పని ఏందో తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన చేస్తున్నటువంటి పని ఆయన దేవుని రాజ్య సువార్తని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన. మరి ఉద్యోగం చేసుకున్నటువంటి మన జీవితంలో ఆ స్థలంలో మనం ఎలా ఉన్నాం? ఇంటి దగ్గర ఉన్నటువంటి మన జీవితాల్లో మనం ఎలా నడుచుకుంటున్నాం? సర్వసాధారణంగా ఏదో ఒక సందర్భంలో బయట వెళ్ళే పరిస్థితి ఉంటుంది. వెళ్ళినప్పుడు నీకు ఎవరో ఒక బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, రక్త సంబంధి కావచ్చు, సంథింగ్ ఎవరో ఒకరు నీ కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఎవరో ఒకరు కనిపిస్తారు. కనిపించినప్పుడు మన యొక్క హావభావాలు సర్వసాధారణంగా ఎలా ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు, జీవిత లైఫ్ స్టైల్ ఏంది అని సర్వసాధారణంగా మాట్లాడతాం. అయితే దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటించిన దాఖలాలు మన జీవితంలో ఉన్నాయా? అలా ఉండాలి అనేసంటే మన జీవితం ఎలా ఉండాలి? మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన జీవితంలో పాపము లేకుండా జీవించాడు. ఆయన ఎందు నిమిత్తమే పంపబడ్డాడో దాన్ని మొట్టమొదటిగా ఫుల్ఫిల్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో మన జీవిత సాక్ష్యం సరిగా లేకపోతే మనం ప్రకటించలేం, మన వల్ల కాదు అది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలంటే మొట్టమొదటిగా నీలో క్రీస్తు ప్రేమ అనేటువంటి పరిశుద్ధత మనం కలిగి ఉన్నప్పుడు ఆ క్రీస్తు ప్రేమని మన నోటి నుంచి ప్రకటిస్తాం. హృదయం ఏదైతే నింపబడుతుందో అదే మన నోటి నుండి వస్తుందంట. నువ్వు క్రీస్తు మాటలతో, క్రీస్తు ప్రేమతో, ఆయన యొక్క మాటలందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క మాటలు నీ హృదయంలో అనేటువంటి పలక మీద రాసుకున్నప్పుడు ఆ మాటలు నీ హృదయం నుండి వస్తాయి.
ఒకవేళ కనుక క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ తత్వపు మాటలు నీ హృదయంలో లేకపోతే ఇంక వేరే వేరే మాటలు వస్తాయి. సరే, యేసుక్రీస్తు ప్రభుల వారైతే ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి పంపబడ్డాడు. అయితే మనం దేనికి పంపబడ్డామో అది ప్రశ్నార్థకం. రెండవది, దేవునికి వాక్యానికి మనం వెళదాం. 44 వచనం, తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు యూదయ అనేటువంటి సమాజ మందిరంలో ఆయన ప్రకటిస్తున్నాడు. 5వ అధ్యాయంలోనికి ఇప్పుడు వెళ్దాం, సబ్జెక్టులోనికి వెళ్తా ఉన్నాం, వాక్యంలోనికి. లూకా సువార్త 5:1 వచనానికి ఒకసారి చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినిచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఇక్కడ ఆగదామండి. ఇక్కడ యూదయ సమాజ మందిరంలో ఆయన ప్రకటించిన తర్వాత ఆయన జనసమూహములు దేవునికి వాక్యం వింటూ ఆయన మీద పడుచు లేస్తూ వెళుతూ ఉన్నారు. ఆయన అటు వెళుతూ 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 గెన్నెసరెతు అనేటువంటి ఒక సరస్సు తీరం దగ్గరకు వచ్చేసాడు. సరస్సు అని దేని అంటామండి? సరస్సు, మా తడలో పులికాట్ సరస్సు ఉంది. తడలో చాలా బాగుంటుంది. కొంగలు, అనేక పక్షులు అక్కడికి వస్తూ ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది. క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పులికాట్ సరస్సు, చిన్న చిన్న అలలు కూడా ఉంటాయి అక్కడ. అయితే జాలర్లు చేపలు పడడానికి వెళ్ళేటువంటి సరస్సు అది. ఈ గెన్నెసరెతు అనేటువంటి సరస్సు తీరం దగ్గరకు వచ్చేసాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకు వచ్చేసాడయ్యా అనేసి అంటే, ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఊర్లోకి వెళ్తుంటే ఊర్లోకి వచ్చేస్తున్నారు, అరణ్య ప్రదేశానికి వెళ్తే అరణ్య ప్రదేశానికి వచ్చేస్తున్నారు, చివరికి సముద్ర తీరాన సరస్సు దగ్గరకు వస్తే అక్కడ కూడా వచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎక్కడ కూడా విడిచిపెట్టట్లేదు జన సమూహం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన ఏం మాటలు చెప్తాడు అని కొంతమంది వస్తున్నారు, ఆయన ఎలాంటి భోజనం పెడతాడు అని వస్తున్నారు. కొంతమంది ఆయన దగ్గరకు వస్తే మన యొక్క పలుకుబడి బాగుంటుంది, ఆయన పబ్లిసిటీ ఎక్కువ అవుతున్నాడు కాబట్టి నేను పబ్లిసిటీ ఎక్కువ అవ్వచ్చు అని చాలా రకాల మనుషులు క్రీస్తు ప్రభుల వారి యొద్దకి వస్తూ ఉన్నారు. ఏ విధము చేతనైనా సరే జన సమూహము క్రీస్తు ప్రభుల వారి యొద్దకి వస్తూ ఉన్నారు. ఆయన గెన్నెసరెతు సరస్సు తీరం దగ్గరకు వచ్చిన తర్వాత జనులకి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది ఆయన మీద పడిపోతూ ఉన్నారు. ఎందుకంటే కిక్కిరిసిపోతున్నారు జన సమూహం. అయితే ఈ గెన్నెసరెతు సరస్సు తీరము అని దేవుడు లెక్కించినటువంటి వాక్యం కనుక మనం చూస్తే, ఈ యొక్క వరిగొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క గెన్నెసరెతు సంఘం, ఈ యొక్క క్రీస్తు కృపా షాలోమ్ మినిస్ట్రీ యొక్క సంఘాన్ని పోల్చుకుంటూ మనం చూసినట్లయితే, ఈ సరస్సు అనేటువంటి సంఘము దగ్గరికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చాడు. వచ్చి ఆయా ప్రాంతాల గుండా క్రీస్తు ప్రభువులు వారు దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించుకుంటూ ఈ యొక్క సంఘానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి నిలిచి చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తూ ఉన్నాడు అనేసి అంటే, జనసమూహం ఉన్నారు ఈ వరిగొండలో, దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాడు దేవుడు. అయితే ప్రకటించిన తర్వాత ఆయన నిలిచి అంతవరకు నడుచుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మాట ఎందుకు తెలుసా? నిలిచి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వరిగుండ సంఘానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ నిలబడగలిగేటువంటి వ్యక్తిత్వం ఉందా? దేవుడు వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? దేవుడు ఇక్కడ ఆగాలి అనేసి అంటే ఇక్కడ మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవిత వ్యక్తిత్వం ఎలా నడుచుకుంటా ఉన్నాం, మన జీవిత శైలి ఎలా ఉంది, మన యొక్క జీవిత గమ్యస్థానం ఎలా ఉంది, ఆయన ప్రకటించుకుంటూ వస్తున్నాడు. ఒక ప్రదేశంలో, ఒక స్థలంలో నిలిచిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నిలిచిపోవాలంటే ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ నిలవాలి అని కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ఆలోచన చేస్తే కొద్దిపాటి జ్ఞానంతో ఆయన ఎందుకు నిలుస్తాడయ్యా అనేసి అంటే, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నిలుస్తాడు. ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియపరచడానికి నిలుస్తాడు. అది ఈ సంఘమైనా కావచ్చు, మన జీవితమైనటువంటి సంఘమైనా కావచ్చు. ఆయన నిలిచి నిన్ను నన్ను చూసి
నడిపించాలనుకుంటున్నాడు. అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవిత వ్యక్తిత్వం ఎలా ఉంది అని కనుక మనం పరీక్షించుకుంటే, పరిశీలన చేసుకుంటే ముందుకు వెళదాం. 2వ వచనం, ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. ఇక్కడ చూడండి, 2 దోణెలు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వరిగుండ సంఘం అని చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు గవిని ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క క్షణాన, ఈ యొక్క సందర్భంలో, ఈ నిమిషంలో ఆయన ఈ సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల్ని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క కన్నులు 2 దోణెల మీదకి వెళ్ళాయి. దోణె అనడానికి నిదర్శనం ఏందయ్యా, పోలిక ఏందయ్యా అంటే 2 యొక్క జీవితాలు, జీవిత నావ. మన జీవిత నావలు ఎలా ఉన్నాయి? అనేక నావలు ఉన్నాయి. ఈ యొక్క వరిగుండ సంఘములో చేర్చబడినటువంటి నావలు, జీవిత నావ, దోణె అనేకములు ఉన్నాయి. ఇక్కడ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, అందరూ ఉన్నారు. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గమని ఎదుట నిలిచి ఉండి సంఘమైన మనతో చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవిత శైలి ఎలా ఉంది? అయితే ఆ 2 యొక్క దోణెలను చూచాడు. చూచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క దోణిని ఎన్నుకున్నాడు. అయితే ఆ ఒక్క దోణిని ఎన్నుకోవాలంటే నా జీవితం ఎలా ఉంది? ఈ సంఘంలో దేవుని యొక్క వ్యక్తిత్వంతో నడిపించబడుతున్న మన ఆధ్యాత్మికమైన జీవితాలు, క్రీస్తు ప్రభుల వారు మనల్ని చూసి ఎన్నుకొనే తత్వంలో ప్రభువారు ఉన్నారా, లేదా విడిచిపోయే స్థితిలో ఉన్నారా? నేను అంటాను, ప్రభు యొక్క మహాకృపను బట్టి లోకములో ఉన్న నిన్ను, నన్ను, మనలను, మన సంఘాన్ని, సంఘములో చేర్చబడిన నిన్ను, నన్ను ఆయన ప్రేమించి లోకములో నుండి, లోకపు శాపములో కొట్టిమిట్టాడుతున్న మన జీవితాల్ని ఆయన చూసి ప్రేమించి ఏర్పరచుకున్నాడు. అందుకే యోహాను సువార్త 15:11 ఉంటుంది, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకుంటుని. ఇక్కడ 2 జీవితాలు ఉన్నాయి. ఆ 2 జీవితాల్లో ఒక దోణె అనేటువంటి జీవితాన్ని క్రీస్తు ప్రభుల వారు ఎన్నుకున్నాడు. అయితే ఈ యొక్క లోకంలో వరిగుండ ప్రాంతంలో ఉన్నటువంటి నిన్ను ఆయన చూచి, ఆయన ప్రేమించి సంఘములో చేర్చాడు. ఆయన సంఘములో చేర్చిన తర్వాత కూడా మరలా చూస్తున్నాడు నీ సాయన, నువ్వు సంఘములో ఎలా నడుచుకుంటున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, బయట ఉన్నప్పుడు నీ జీవిత శైలి ఎలా ఉంది, సంఘములో చేర్చబడినటువంటి నువ్వు, నీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందని అనుక్షణము కూర్చుండుట, లేచిండుట, ప్రతిదాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు మన జీవిత వ్యక్తిత్వం ఎలా ఉంది, మన జీవిత నడవడిక ఎలా ఉంది? దేవుడు ఆ 2 దోణులు చూసిన తర్వాత ఒక దోణిని ప్రభు ఎన్నుకున్నాడు. ఆ దోణి ఎవరో ఒకసారి చూద్దాం, ఆ జీవితం ఎవరో చూద్దాం. 3వ వచనం, ఆయన ఆ దోణెలలో సీమోనదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఇక్కడ చూసినట్లయితే ఆ దోణెలలో, దోణె అనలేదు అక్కడ, దోణెలలో అంటే ఎన్ని ఉండొచ్చు? ఇంచుమించు 2, 3 అంతకంటే పైబడి కూడా ఉండొచ్చు. అయితే ఈ వరిగుండ సంఘానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి చూస్తూ నీతో నాతో అడుగుతున్నటువంటి మాట ఏందో తెలుసా? చూస్తూ ఆయన ఆ హృదయంలో పదిలిపరిచినటువంటి మాట ఏందో తెలుసా? ఆ దోణెలలో ఆయన చూసి ఆయన చేస్తున్నటువంటి క్రియ ఎలా ఉందో తెలుసా? ఆ దోణిలో ఒక దోణిని ఎక్కాడు, ఎక్కడానికి ఇష్టపడ్డాడు. అసలు నేను అంటాను, దోణిలు చాలా నీట్గా, హైలైట్గా, లగ్జరీగా ఉంటాయా అంటే పాత దినాల్లో మురికిగా, గలీజ్గా ఎలా ఉంటాయండి? మురికిగా, ఒకలాంటి స్మెల్ వస్తూ, ఎందుకంటే చేపలు పట్టినప్పుడు ఆ చేపల స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మురికిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని, మన జీవితాన్ని, మన యొక్క పాతికెళ్ళినటువంటి జీవితం, పాపంలో పుట్టి పాపంలో కొట్టిమిట్టాడుతున్నటువంటి మన జీవితాల్ని ఆయన చూచి, ఆయన ప్రేమించి, ఆయన నిన్ను సంఘములో చేర్చి, ఆయన యొక్క క్రీస్తు ప్రేమ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియపరచడానికి
పాపం యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూపించి, లోకపు విధానం ఎలా ఉంటుందో చూపించి, లోకపు ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు, ఇహలోక సంబంధమైనటువంటి, పాప సంబంధమైనటువంటి, మురికితో సంబంధించినటువంటివి, చెడ్డవై అయితే వాటిని పక్కన పెట్టి ఆయన నిన్ను ప్రేమించి ఆ మలినమైపోయినటువంటి నీ నా జీవితాన్ని ఆయన పరిశుద్ధపరచడానికి ఆయనే ఆ ధోనిని, ఈ ధోనిని ఎంచుకొని ఈ యొక్క ధోనిలోనికి ఎక్కి కూర్చోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇష్టపడుతున్న దేవుడు ఏం చేయాలనుకున్నాడయ్యా అని కనుక చూసినట్లయితే, నిన్ను నన్ను ఏర్పరచుకున్న తర్వాత ఆయన అతనిని అడిగి కూర్చున్నాడంట. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా లోతునకు నడిపించబడేటువంటి మాట అది. ఆయన వచ్చేసాడు, వచ్చిన తర్వాత ఆయన అతనిని అడిగి కూర్చున్నాడు. ఇక్కడ మనం గమనించాలి అమ్మా, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలోకి రావాలన్నా, నీ ఇంటిలోనికి రావాలన్నా, మన సంఘంలోనికి రావాలన్నా, మన ఆధ్యాత్మికటువంటి కుటుంబ జీవితాల్లో నడిపించబడాలన్నా, మన ఆధ్యాత్మికటువంటి శైలి ముందుకి, ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క వ్యక్తిత్వం ముందుకి కొనసాగించబడాలన్నా ఆయన నీ అనుమతిని తీసుకొని ముందుకు వస్తాడు, నీలో కూర్చుంటాడు, నిన్ను నడిపించాలనుకుంటున్నాడు ఆయన. అయితే ఆయన నిన్ను అడుగుతూ ఉన్నప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది, నీ ప్రతిస్పందన ఎలా ఉంది? ఆయన నీలో నుండి నడిపించాలనుకుంటున్నాడు. ఆయన మొట్టమొదటిగా ఆయన నీలోకి వచ్చి కూర్చొని నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. అయితే నీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది? ఏముందిలే, ఆదివారానికి వచ్చి ప్రజెంట్ వేసుకొని ప్రభు యొక్క వాక్యాన్ని వినేసి ఆమెను హల్లెలూయా చెప్పేసుకొని బయట వెళ్ళిన తర్వాత నార్మల్ లోకపు విధానం, జీవితం యొక్క లోకంలో కలిసిపోయే విధానం. దేవుడు మనలను సంఘంలోనే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని వినినంతసేపే, ఇక్కడ కూర్చున్నంతసేపే దేవునిలో ఉర్జింపబడాలి అని ఇక్కడ వరకే దేవుడు సంతృప్తి పడట్లేదు. నువ్వు ఇక్కడి నుంచి బయట వెళ్ళిన తర్వాత నీ కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, నీ చదువుల్లో కావచ్చు, మరి ఇంకెక్కడైనా సరే నీ యొక్క జీవిత నావని నడిపించాలని కూర్చొని ఆయన నిన్ను అడిగి నీ యొక్క స్థానాన్ని కోరి, అంటే నిన్ను అడిగి ఆయన నీ యొక్క జీవితంలో కూర్చొని నిన్ను నడిపించాలని కోరుకుంటున్న దేవుడు. ఆయన ఎలా నడిపిస్తాడయ్యా అని మనం ప్రశ్నించుకుంటే కింద వచనాల్ని మనం చదువుకుందాం. 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు ఏందండి, చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రతిస్పందన. జనసమూహానికి దేవునికి వాక్యాన్ని ప్రకటించేసిన తరువాత ఆయన దోణె అనేటువంటి జీవిత నావలోనికి ఎక్కాడు, కూర్చున్నాడు. ఆయన ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడయ్యా అనేసి అంటే, మన జీవిత నావని ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు? లోతునకు. లోతులోకి వెళ్ళాలంటే హ్యాపీగా ఉంటుందా, భయంగా ఉంటుందా? ఇప్పుడు ఒక సరస్సు ఉంది, లేకపోతే ఏరు, మా ప్రాంతాల్లో ఏరు అంటాం, లేకపోతే చెరువి. మీరు ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి సముద్రాల్లో మీరు మునుగుతూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు, లోతులోకి పోతూ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కొన్ని సందర్భాల్లో హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ భయం అనేది, అలలు వచ్చినప్పుడు భయం అనేది సర్వసాధారణ కలుగుతుంది. మేము ఆరంభాకి వెళ్ళినప్పుడు ఆ పడవలో వెళ్తూ ఉన్నప్పుడు నాకు కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత భయం కలిగింది. అది కుదిపేస్తూ ఉంది, అటు ఇటు కుదుపుతూ ఉన్నప్పుడు ఎక్కడ పడిపోతామా అని భయం వేసింది. నేనంటే ఈత కొడతాను, చాలామంది ఉన్నారే ఎట్టయ్యా అబ్బా అనుకున్నాను నేను సర్వసాధారణంగా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ నావలో ఉంటే ఇంకెంత బాగుంటుంది అనుకొని సంతృప్తితో ముందుకెళ్ళిపోయాం. సరే, ఇక్కడ ఈ జీవితం అనేటువంటి నావ, ఈ లోక సంబంధమైనటువంటి సముద్రం అనేటువంటి సరస్సులో ఉన్నటువంటి ఈ యొక్క నావను నడిపిస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభుల వారు నీ అనుమతిని తీసుకొని నీలో నుండి నివసించి కూర్చొని నిన్ను నడిపించాలి, గైడ్ చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే ఆయన నీ జీవితాన్ని, నిన్ను లోతునకు నడిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు.
నీ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది? వద్దు ప్రభువా, లోతులోకి వెళ్తే కష్టాలు, శ్రమలు, బాధలు, నేను పైనే ఉంటాను ప్రభువా, ఇదే బాగుంది. ఆదివారం పూట చల్లగా ఉంది, గాలి తోలుతుంది, నిద్రపోతా, చల్లగా కూర్చొని హల్లెలూయా స్తోత్రం చెప్పుకొని వెళ్ళిపోతా, సూపర్ ప్రభువా, ఇది చాలా బాగుంది అని అనుకుంటావా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకే సమస్య, ఒకే పోరాటం, ఒకే యుద్ధం. అనేక వ్యక్తిత్వాలు కనుక చూసినట్లయితే అనేక శ్రమలు గుండా వెళ్తున్నటువంటి పరిస్థితులు. అయితే ప్రభు అంటాడు, నీ జీవిత నావ ఇప్పుడున్నటువంటి స్థితి కంటే ఇంకా నీ జీవితాన్ని లోతునికే నడిపించాలి. నా జీవితంలో పైనే ఉంటానయ్యా, పైనే భక్తి చేస్తాను, ఏదో సర్వసాధారణంగా వచ్చి ప్రజెంటేషన్ వెళ్ళిపోతాయా అనేసి అంటే కుదరదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒప్పుకోవట్లేదు. నీ జీవితం అనేటువంటి నావని క్రీస్తు ప్రేమ యొద్ద ముందుకు కొనసాగించబడాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ఆశించిన దేవుడు ఆయన నీ ప్రతిస్పందనని, నీ రియాక్షన్ని చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు సీమోను పేతురు యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. సీమోను యొక్క రియాక్షను ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకు ఏమీ దొరకలేదు. ఇక్కడ మనం చూద్దాం, సీమోను ప్రభువుని చూసి, ఏలినవాడా, నాయకుడా, మా సేవకుడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేం దొరకలేదు, ఒక్క చేప కూడా దొరకలేదు. ఇక్కడ నేను అంటాను, మానవుని యొక్క ప్రయాస దేనికోసం? మానవుడు బ్రతకడానికి, జీవించడానికి, నడుచుకోవడానికి అనేక రకాల ప్రయాసలతో ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చినటువంటి సమస్త జనులారా నా దగ్గర రండి, నేనే మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు ఆయన. మన ప్రయాసలు దేనికోసం ఉన్నాయి? సీమోను, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, మాకు ఒక్క చేప కూడా పడలేదు. వారి యొక్క ప్రయాస లోకం కొరకైనటువంటి ప్రయాస, లోకంలో ఏమి సంపాదించాలనేటువంటి ప్రయాస, మాకు ఏదో ఒకటి ఆశీర్వాదం దొరకాలనేటువంటి ప్రయాస, ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఆశీర్వదించబడాలన్నటువంటి దృక్పథముతో వారు ఇహలోక ప్రయాసని రాత్రి అంతా, ఏదో ఒక హాఫ్ డే వాళ్ళు ప్రయాసపడినట్లు లేదు. అక్కడ రాత్రి అంతా ప్రయాసపడ్డారు. వాళ్ళు చాలా చమత్కారంగా చేపలు పట్టగలిగేటువంటి టాలెంట్ పర్సన్స్ వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి కొన్ని సంవత్సరాల అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. అయితే ఆ అనుభవము వారి జీవితంలో సంతృప్తిని ఇవ్వలేకపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ యొక్క ధోరణి లోతునికి పంపించాయా అని చెప్పినప్పుడు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏం ప్రయోజనం లేదు, యూజ్ లేదు ప్రభువా. అక్కడ అంటున్నటువంటి మాట రెండోది ఒకసారి చదువుదామా. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఇక్కడ దేవుడు నన్ను కొన్ని నిమిషాలు ఆగి చెప్పమని చెబుతున్నటువంటి మాట, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఇక్కడ సీమోను రియాక్షన్ ఎలా ఉందని అంటే, రాత్రంతా ప్రయాసపడ్డాం అన్నాడు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాను అనేసి అన్నాడు. అంతవరకేమో లోకం గురించినటువంటి ప్రయాసతో ఉన్నారు. ఆశీర్వదించబడాలని, వారి జీవితంలో ఆ రోజంతట్లో తినడానికి తిండి, నడుచుకోవడానికి ముందు వెళ్ళాలంటే వారికి ఒక ఆశీర్వాదం కావాలి అని అనేక రకాల శతవిధాల ప్రయోగాలు చేసి, ప్రయత్నాలు చేసి సొమ్మసిల్లిపోయి వారి జీవితాల్లో వ్యసన పడిపోయి చెడ్డ చిరాకులో ఉన్నారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ ధోనిలోనికి ఎక్కి కూర్చొని నడిపిస్తూ, నీ జీవిత లోతుకు నడిపించిన తర్వాత ప్రయాస గురించి చెప్పి, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని సీమోను చెప్పాడు. ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా ఆయన మాట వినడానికి పేతురు ఇష్టపడ్డాడు. మన జీవితంలో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో ప్రయాసలు పడ్డాం, ఎంతగానో కష్టించాం, ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మన ప్రయాస దేనికోసం?
యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. మన యొక్క ప్రయాస దేనికోసం? వారు లోకం కోసం రాత్రి అంతయు ప్రయాసపడ్డారు. అయినప్పటికీ వారికి సంతోషం, సంతృప్తి, వారికి నిజమైన ఆశీర్వాదం దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ధోనిలోనికి వచ్చిన తర్వాత జరిగే సందర్భాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ధోనిలోనికి రానంత సేపు వారికి నిజమైన ఆశీర్వాదం దొరకలేదు. నేను అంటాను, మన జీవితంలో ఇంతవరకు కొన్ని సంవత్సరాలుగా నడిపించబడుతున్న మన ఆధ్యాత్మికటువంటి జీవితాన్ని కనుక క్రైస్తవులమి అని పిలువబడుతున్న మన జీవిత శైలిని ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. నా మట్టుకు నేను, మన మట్టుకు మనం, ఎవరికి వారంగా ప్రశ్నార్థకముతో ప్రశ్న వేసుకొని ఈ యొక్క ప్రశ్నతో ముందుకు కొనసాగుదాం. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ జీవిత నావని ఇచ్చాడు. ఆయన చూశాడు, పిలుచుకున్న దేవుడు నమ్మదగినవాడు. అయితే ఈ జీవిత నావలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు రావడానికి ఇష్టపడుతున్నాడా? కూర్చోవడానికి ఇష్టపడుతున్నాడా? నేను నడిపించాలని ఇష్టపడుతున్నాడా? 3 విషయాలు. మొట్టమొదటిగా, మన జీవితంలోనికి ఆయన రావాలని ఇష్టపడుతున్న దేవుడు నీ హృదయంలో కూర్చోవాలని ఇష్టపడుతున్నాడు. మూడవదిగా నిన్ను లోతునకు నడిపించాలనుకుంటున్నాడు. అయితే ఒకవేళ గనక ఇక్కడ చేరుచిన మన జీవితాలలో, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారి నీ జీవిత నావలో లేనట్లయితే నీ ప్రయాస అంతా వ్యర్థమే. నువ్వు ఎంత కష్టపడినను, నీ జీవితంలో ఎంతగా కొనసాగించబడినను అది ప్రయాసలు వ్యర్థమే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే నీ జీవిత నావలోనికి వస్తాడో అప్పుడు ఆయన మాటను వినడానికి ఇష్టపడతాం. మన జీవితంలో దేవుని యొక్క మాటని ఎలా తీసుకుంటున్నాం? నేను వాక్యానికి వెళ్ళిపోతా ఉన్నాను. ఈ యొక్క సీమోను పేతురు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుము. వల దేనికి సాదృశ్యం? వల దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఆయనను నీ మాట చొప్పున వలలు వేస్తామయ్యా అని చెబుతా ఉన్నాడు. దేవుని యొక్క మాట వెలువడిన వెంటనే సీమోను పేతురు యొక్క రియాక్షన్ ఎలా ఉందంటే, మొట్టమొదటిగా లోబడే తత్వం. మన జీవితంలో దేవుని యొక్క మాటకి లోబడుతూ ఉన్నామా? దేవుడు మనల్ని ఇలా నడుచుకోవాలి అని చెప్తా ఉన్నప్పుడు ఆయన మాటకి ఎలా రెస్పాండ్ అవుతా ఉన్నాం? దేవుని యొక్క సంఘానికి నడిపించబడడం క్రమము. ఆదివారం పూట ప్రభు సన్నిధిలో గడపడం అనేది మన జీవితానికి ఆశీర్వాదం అని ప్రభులు వారు హెచ్చరిక పూర్వకం చెబుతున్నప్పుడు క్రమంగా ఎంతమంది వస్తూ ఉన్నాం? దేవుని యొక్క సంఘంలోనికి నడిపించబడుతున్న మన జీవితాలు ఈ లోకంలోనికి వెళుతూ ఉన్నప్పుడు లోకంలో ఎలా జీవించాలి అని ఆయన గైడ్ చేస్తూ ఉన్నప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంది? ఆయన మాటని మన హృదయంలో మొట్టమొదటిగా పెట్టుకొనగలుగుతా ఉన్నామా? మన హృదయం అనే పలక మీద రాసుకోనగలుగుతా ఉన్నామా? ఆయన వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో కార్యసిద్ధి జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం యొక్క ప్రయాస ఇహలోక సంబంధమైనదిగా ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ జీవిత నావని లోతులకు నడిపించిన తర్వాత పలానా దగ్గర వలయ్యి అనేసి అని చెప్పాడు. పలానా దగ్గర వలయ్యి అని చెప్పినప్పుడు పేతురు తన జీవితంలో అతను ఏమైనాడో గ్రహించి ఆయన మాట యందు లోబడుతూ ఉన్నాడు. మన జీవితంలో లోబడటం అనేది చాలా ప్రాముఖ్యం. రెండవదిగా తన జీవితంలో విధేయతను చూపిస్తున్నాడు, లోబడుతూ విధేయత చూపిస్తున్నాడు. మన జీవితంలో ఈ విధేయత ఉన్నదా? ఆయన యొక్క మాట మన జీవితానికి వస్తూ ఉన్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది? మార్చుకొనగలుగుతా ఉన్నామా? సర్వసాధారణంగా మనం ప్రయాసపడిన తర్వాత, ఏదో ఒక పని చేసిన తర్వాత ఒక సేవకుడే వచ్చి ఇదంతా చేశారు కానీ ఇది కొంచెం ఇది పని చేయండి అనేసి అన్నప్పుడు మీరు రాత్రంతా పని చేసి ఉండొచ్చు, లేకపోతే పొగులంతా పని చేసి ఉండొచ్చు, చేసిన తర్వాత బాగా అలసిపోయి ఉండొచ్చు, నిరాశలో ఉండొచ్చు, బాగా ఇసుకుతూ ఉండొచ్చు. అప్పుడు సేవకుడు వచ్చి అయ్యా ఈ పని చేయకూడదు అనేసి అంటే ఆపో మన మనసులో లేదు, బయట అనలేకపోయినా సర్వసాధారణంగా అనిపించేటువంటి విషయం. అంతెందుకు మన కుటుంబాలలో
మరి లేడీస్ చాలామంది పని చేస్తూ ఉంటారు, అంట్లు తోముతూ గిన్నెలు కడుక్కొని మరి భోజన కార్యక్రమాలన్నీ చేస్తారు, చాలా విసుగులో ఉంటారు. అలాంటి టైంలో టీ కాఫీ ఏంది ఇంకా తీసుకురాలేదు అని కొంచెం గట్టిగా అడిగినప్పుడు